వారంతా పెళ్లి చేసుకున్నారు, కానీ భార్యాభర్తలు కాదు. వివాహం జరిగిన ఓ అరగంట తర్వాత ఎవరి దారిని వారు వెళ్లిపోయారు. మరి కొందరు యువతలైతే తమను తామే పెళ్లి చేసుకున్నారు. యూపీలో జరిగిన ఈ తతంగం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అసలు వీళ్ళు ఎందుకు ఇలా చేశారు, వారిని పోలీసులు ఎందుకు అరెస్టు చేశారో తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే. ఇప్పటి వరకు ఎన్నో స్కామ్లు, కుంభకోణాలు జరిగాయి. సర్కార్ సొమ్ము కోసం అడ్డదారులు తొక్కిన అధికారులు ఎంతో మంది ఉన్నారు. గజం కేవలం 4500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. కానీ యూపీలోని బలియా జిల్లాల అధికారులు తెలివి చూస్తే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేదింటి యువతల పెళ్లి కోసం సీఎం సామూహిక వివాహ వేడుక పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా వివాహం చేసుకున్న నిరుపేద కుటుంబానికి చెందిన యువతీ యువకులకు ఆర్థిక సహాయం కింద 51,000 అందిస్తుంది. అయితే ఆ పథకం డబ్బులను కాజేయాలని భావించిన అధికారులు సరికొత్త ప్లాన్ వేశారు. దళారులతో చేతులు కలిపి కొన్ని జంటలకు ఉత్తుత్తి పెళ్లిళ్లు జరిపారు. డబ్బులిచ్చి యువతీ యువకులను పట్టుకొచ్చారు. వారికి పెళ్లిళ్లు చేసినట్టు సీన్ క్రియేట్ చేశారు. ఉత్తుత్తి పెళ్లిళ్లు చేసుకున్న వారిలో కొందరు పెళ్లి కాని యువతులు, అప్పటికే కొత్తగా పెళ్లైన యువతీ యువకుల ఉండటం విశేషం. మరికొందరు యువతులైతే తమ మెడలో తామే దండలు వేసుకుని పెళ్లి అయినట్టు ఫోజులు ఇచ్చారు. అయితే అంతా పక్కడ్బందీగా ప్లాన్ చేసిన అధికారులు చిన్న చిన్న తప్పులతో అడ్డంగా దొరికిపోయారు. పెళ్లిళ్ల వీడియో వైరల్ అవ్వగా వాటిలో వరుడు వధువుకు కనీసం సింధూరం కూడా పెట్టలేదని తేలింది. అదే విధంగా ఈ విషయమై ఓ యువకుని ప్రశ్నించగా డబ్బు ఆశ చూపి నకిలీ పెళ్లి కొడుకుగా ఉండాలని కొందరు దళారులు తనను కోరారని చెప్పడంతో బండారం బయటపడింది. గత నెల 25న చోటు చేసుకుంది ఈ బడా స్కామ్. అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై మొత్తం అధికారి సునీల్ కుమార్ యాదవ్ తో పాటు 8 మంది నకిలీ లబ్ధిదారులపై కేసు నమోదు చేసి కటకటాలోకి పంపారు.